నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హనుమత్ జయంతి ఉత్సవాలతో శోభిల్లిన జపాలి తీర్థం. జై హనుమాన్ నామస్మరణతో తరించిన భక్తజనం. ఘనంగా వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం. భక్తి పారవస్యంతో పులకించిన కార్వేటి నగరం. అంగరంగ వైభవంగా హనుమత్ జయంతి పర్వదినం. అంజనీ పుత్రునికి అడుగడుగునా ప్రణమిల్లిన భక్తజనం. ఒక్క క్లిక్ తో అన్నమయ్య సంకీర్తనలు. టీటీడీ వెబ్సైట్ లో శ్రీ తాళ్లపాక పద సాహిత్యం. తిరుమలలోని పాప వినాశనం సమీపంలో ఉన్న జపాలి తీర్థం శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఆంజనేయ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ డాక్టర్ చదలవాడకు హతీరాంజీ మఠాధిపతి అర్జున్ దాస్ ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. ఇక జాపాలి తీర్థం పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారిని దర్శించుకునే భక్తుల జై హనుమాన్ నామస్మరణలతో ప్రకృతి పులకించింది. హనుమత్ జయంతి వేడుకల్లో భాగంగా శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు కన్నుల పండుగ నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దీక్షాదారులు ఇరుముడులు సమర్పించి రామబంటుకు మొక్కులు తీర్చుకున్నారు. దారి పొడవునా పలువురు భక్తులు అన్నదానం, మజ్జిగ ప్యాకెట్లు, ప్రసాదాలను పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజున శ్రీ వేణుగోపాల స్వామి మోహిని అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. సుప్రభాత సేవ, తోమాల, పంచాంగ శ్రవణం జరిపాక స్వామివారిని పల్లకీపై వేంచేపు చేసి పురవీధుల్లో ఊరేగించారు. మోహిని అలంకారంలో పల్లకీపై అనుగ్రహించిన స్వామివారికి అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. అంతకుముందు స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని అర్చకులు సకల ఆభరణాలు, పుష్పాలతో అందంగా అలంకరించి చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల సహితంగా వేణుగోపాలుని కళ్యాణ క్రతువును జరిపారు. భక్తులు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలుని వధూవరులుగా దర్శించుకుని తన్మయులయ్యారు. కర్మయోగి, కార్యసాధకుడు శ్రీ ఆంజనేయుడు. దాసభక్తికి నిలువెత్తు నిదర్శనమైన రామబంటుకు భక్తకోటి నీరాజనాలు సమర్పించింది. హనుమత్ జయంతిని పురస్కరించుకుని శ్రీవారు కొలువైన తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో, తిరుపతిలోని పలు ఆంజనేయుని ఆలయాల్లో హనుమత్ జయంతి పర్వదినాన్ని వైభవంగా జరుపుకున్నారు. ఆ విశేషాలు మీకోసం. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, శుద్ధ జలాలతో స్వామివారికి అభిషేకాలు జరిపారు. ఆపై సర్వాంగ శోభితంగా స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మనసారా పవనసుతుణ్ణి సేవించి తరించారు. తిరుమల మొదటి కనుమ మార్గం 7వ మైలు వద్ద కొలువైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో
ఏటా హనుమత్ జయంతి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి వేద పారాయణం, అర్చన, నివేదన, సంకల్ప పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేద పారాయణం మధ్యన అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని జై హనుమాన్, జై శ్రీరామ్ నామస్మరణ చేస్తూ పులకించారు. వాయునందనుడు, ఆంజనీ పుత్రుడు, రామభక్తుడైన శ్రీ ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలను తిరుపతి పుణ్యక్షేత్రంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం నుంచి సీతా, లక్ష్మణ, హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను తిరుచిపై ఊరేగిస్తూ ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కొలువుదీర్చారు. అక్కడ అర్చకులు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో వేదోక్తంగా స్నపన తిరుమంజనం చేసి ఆస్థానం జరిపారు. ఈ ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. ఇక తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో హనుమంత వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. హనుమత్ జయంతిని పురస్కరించుకుని సీతా, లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి, శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత శ్రీరామచంద్రమూర్తి పరివార దేవతలను శోభాయమానంగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువుదీర్చి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే కపిలతీర్థంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో విశేష పూజలు, ఆరాధనలు చేశారు. శ్రీ ఆంజనేయ స్వామివారి మూలమూర్తికి అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ ఏకాంతంగా అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అభయాంజనేయ స్వామివారిని దర్శించుకుని పరవశులయ్యారు. అదేవిధంగా తిరుపతిలోని ఖాదీ కాలనీలో నెలవైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తికి జరిగిన అభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తిరుపతిలోని కొర్లగుంటలో కొలువైన శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. భక్తులు భక్తి పారవస్యంతో భజనలు చేస్తూ పవన సుతుని సేవించారు. నిర్వాహకులు ఆలయానికి తరలివచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం పంపిణీ చేశారు. అలాగే తిరుమల నగర్లోని శ్రీ భక్తి సిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయ సుతునికి ప్రీతికరమైన తమలపాకుల అర్చన చేసి నీరాజనాలు సమర్పించారు. తిరుపతి గాంధీ రోడ్లోని కృష్ణాపురం ఠాణా వద్ద నిలవైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి సన్నిధులు హనుమత్ జయంతిని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాయునందనునికి పలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు.
కర్నాల వీధిలోని ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక అర్చనలు జరిపి మంగళ హారతులు సమర్పించారు. భవానీనగర్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి జరిపిన ప్రత్యేక పూజలు భక్తుల్ని పరవశుల్ని చేశాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ప్రముఖ మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ దంపతులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు, అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం సచిన్ టెండూల్కర్ దంపతులు శ్రీవారి సహస్రనామార్చనలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేదాశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలు, డైరీ, క్యాలెండర్ అందించారు. అలాగే సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు భక్తకోటికి అందించిన సంకీర్తనల సంపదను టీటీడీ ఆన్లైన్లో పొందుపరిచింది. www.tirumala.org వెబ్సైట్లో శ్రీ తాళ్లపాక పద సాహిత్యం పేరుతో టీటీడీ కల్పించిన ఈ వెసులుబాటుతో భక్తులు ఉచితంగా అన్నమయ్య సంకీర్తనలను డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యం లభించింది. 32,000 సంకీర్తనలతో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుణ్ణి కీర్తించి తరించిన పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు. శ్రీవారి భక్తులకు పద సాహిత్యపు మధురిమలను తరతరాలకు తరగని సంపదగా అందించిన భక్తాగ్రేసరుడు అన్నమయ్య. ఆ మహానుభావుడి 608వ జయంతిని పురస్కరించుకుని అత్యాధునిక పరిజ్ఞాన వినియోగంతో అన్నమయ్య సాహిత్య సంపదను మరింతగా జనబాహుళ్యంలోకి తెచ్చే ప్రయత్నం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందుకోసం www.tirumala.org వెబ్సైట్లో శ్రీ తాళ్లపాక పద సాహిత్యం పేరుతో అన్నమయ్య కీర్తనలను, ఆయన జీవిత చరిత్రను పొందుపరిచింది. ఇందుకోసం శ్రీ తాళ్లపాక పద సాహిత్యాన్ని క్లిక్ చేస్తే సంకీర్తనలు, ఆడియో, లిటరేచర్, లైఫ్ హిస్టరీ, పరిష్కర్తల పేరుతో 5 ట్యాబ్లు వచ్చేలా సైట్ను తీర్చిదిద్దింది. ఇందులో సంకీర్తనల విభాగంలో 14,892 కీర్తనలు అందుబాటులో ఉంచారు. అలాగే ఆడియో విభాగంలో అన్నమయ్య కీర్తనలను ఎప్పుడు కావాలంటే అప్పుడు వినే సౌలభ్యంతో పాటు ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మొత్తం 100 ఆల్బమ్లు ఉన్న ఈ విభాగంలో ఒక్కో ఆల్బంలో 8 నుంచి 10 సంకీర్తనలు ఉంటాయి. ఇక లిటరేచర్ విభాగంలో 1980వ సంవత్సరం నుంచి అన్నమయ్య సాహిత్యం తదితర అంశాలపై పలువురి రచనలు, సంకీర్తనలపై విశ్లేషణ తదితర వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా లైఫ్ హిస్టరీ విభాగంలో అన్నమయ్య వంశవృక్షం, తిరుమల యాత్ర, రచనలు, శ్రీవారి ఆలయంలోని అన్నమయ్య భాండాగార వివరాలు ఉన్నాయి. అలాగే అన్నమయ్య కీర్తనలను జన బాహుళ్యంలోకి తీసుకువచ్చిన 7 పరిష్కర్తలు సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, గౌరిపెద్ది రామసుబ్బ శర్మ, ఉదయగిరి శ్రీనివాసాచార్యులు, పిటి జగన్నాథరావు, కామిశెట్టి శ్రీనివాసులు తదితరుల వివరాలు, విశ్లేషణలు అందుబాటులో ఉన్నాయి. తాళ్లపాక అన్నమాచార్యుల పద సంపదను, శ్రీవారి వైశిష్ట్యాన్ని విద్యార్థులకు, పరిశోధకులకు అందుబాటులో ఉంచుతూ సమగ్ర విశ్లేషణలు అందిస్తూ ముందు తరాలకు అలనాటి అపురూప సంపదను
ఎప్పటికీ తరగని ఆస్తిగా పదిలపరుస్తున్న టీటీడీ సంకల్పానికి భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని శ్రీ త్రిపుర సుందరీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిపారు. అమ్మలగన్న అమ్మ సౌభాగ్యప్రదాయిని శ్రీ త్రిపుర సుందరీదేవిని సర్వాంగ శోభితంగా అలంకరించి కర్పూర హారతులిచ్చారు. శ్రీచక్రానికి భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు చేశారు. ఆలయంలోని విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి భోళా శంకరుడైన పరమశివుడికి విశేష పూజలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరి శ్రీ లలితా సహస్రనామాలు, దేవి ఖడ్గమాల పారాయణం చేసి అమ్మవారిని అర్చించారు. మెదక్ జిల్లా వర్గల్ మండలంలో కొలువైన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా మూలమూర్తులకు అభిషేకం చేసి హారతులు సమర్పించారు. తరువాత స్వామివారికి పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం చేసి చక్రస్నానం జరిపారు. భక్తులు చక్రస్నాన సమయంలో పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో హనుమ జయంతి పర్వదిన వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో వెల్లువెత్తాయి. అపరధిశాలి పరాక్రమవంతుడైన ఆంజనేయుడికి నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులను ముగ్ధులను చేశాయి. ఆ విశేషాల సమాహారం ఇది. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలోని శ్రీ సంకట విమోచన ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమ జయంతిని కనుల పండుగగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి వెన్నతో స్వామివారిని అలంకరించారు. ఆపై లోక కళ్యాణార్థం ఆలయంలో సంకట విమోచన హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. నెల్లూరు కోటమిట్టలోని ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతిని వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా అంజనీసుతునికి అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, పన్నీరు, గంధం తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి నిర్వహించిన అభిషేకం భక్తులకు పరవశాన్ని పంచిపెట్టింది. విశాఖలోని పలు ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పెందుర్తి, భీమిలి, గాజువాక, కంచరపాలెం ప్రాంతాల్లోని ఆలయాల్లో స్వామివారికి సింధూరార్చన చేశారు. సహస్రనామ పారాయణం సహితంగా తమలపాకులతో అర్చించి హారతులిచ్చారు. ఇక చినిముషిడివాడలోని పంచముఖ ఆంజనేయ స్వామివారికి షోడశోపచారాలు జరిపి పంచామృతాభిషేకం నిర్వహించారు. చిత్తూరు జిల్లా తవరంపల్లి మండలం అర్ధగిరి కొండపై కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. మూలమూర్తులకు పరిమళభరిత ద్రవ్యాలు, శుద్ధ జలాలతో అభిషేకం చేశారు. హనుమాన్ దీక్షదారులు ఇరుముడులు సమర్పించి దీక్ష విరమించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో హనుమత్ జయంతిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. హనుమాన్ చాలీసా పారాయణాలు, అభిషేకాలు, అలంకరణలతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఉన్న సోమలదొడ్డి హనుమాన్ జంక్షన్లోని 60 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పామురాయి గ్రామంలోని మహిళలు వడిబియ్యం సమర్పించి స్వామివారి దీవెనలు అందుకున్నారు. మెదక్ జిల్లా చాకరమెట్ల చిట్టిదివిలోని స్వయంభూ సహకార్ హనుమాన్ ఆలయంలో పవనసుతునికి పంచామృత అభిషేకం జరిపారు. హనుమ జయంతి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి చందన పూజ, ఆకు పూజ, వడమాల, తెల్ల జిల్లేడి పూలమాలలతో అలంకరించి వెండి కవచధారణ చేశారు. ఆపై 1,00,000 పుష్పార్చనను కనుల పండుగగా జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. ఆదిలాబాద్ లోని శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో హనుమ జయంతి పర్వదినాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాయునందనుడికి విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అర్చించి మంగళ నీరాజనాలు సమర్పించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి గాత్ర కచేరీ కార్యక్రమం వీణుల విందుగా సాగింది. విజయనగరం బ్రదర్స్ బి సంతోష్ కిరణ్, బి పవన్ చరణ్లు పలు కీర్తనలు ఆలపించి శ్రీవారి భక్తులను ఆకట్టుకున్నారు. కౌరవుల గెలిచే శంకర భూమి తేరి మీద నీ రూపు తెచ్చి
అర్జునుడు కౌరవుల గెలిచే సంగర భూమిని. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఈ రోజు ఇప్పటి వరకు 26,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 26 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 117 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.